డాక్టర్ గారు నమస్తే అమ్మా. యాదవ్ సాబ్ గారు డాక్టర్ గారు. ఏం లేదమ్మా, మేము మా భూమి రథయాత్ర త్రూఅవుట్ స్టేట్లో గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ చూస్తున్నాం ప్రజల గురించి. దాంట్లో మెయిన్గా హాస్పిటల్స్, స్కూల్స్, పోలీస్ స్టేషన్స్, రెవెన్యూ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇవన్నీ చూసి దానికి మెరుగ్గా ఇంకా మనం ఏం చేయగలం, స్టాఫ్ నుంచి ఏమైనా సమస్యలు ఉన్నాయా, గవర్నమెంట్ నుంచి మనం ఏం అడగాలి, మొత్తంగా అల్టిమేట్గా పబ్లిక్కి మనం ఏం చేయగలుగుతామో దానికోసమే ఈ కృషి. దీంట్లో మీరు భాగస్వాములు కావాలి, మనందరం కలిసి చేయాల్సిన పని. అందుకోసం మాకు హాస్పిటల్ని ఎక్స్ప్లెయిన్ చేయండి, మనం ఏమైనా కావాలంటే గవర్నమెంట్ని అడుగుదాం, లేదా మన ఇన్స్టిట్యూషన్లలో పనిచేసే విధానంలో మనలో నుంచి ఏమైనా లోపం ఉందా, అంతిమంగా మనం పేషెంట్లకి ఏ రకంగా వాళ్ళకి కంఫర్ట్స్, సౌకర్యం, ట్రీట్మెంట్ ఇస్తున్నాం అనేది సబ్జెక్ట్. సహకరించండి. మీరు జనరల్ డాక్టరా మేడం? ఏదన్నా ఎంబీబీఎస్ గైనకాలజీ అట్లా? ఓకే. ఎట్లా ఉంది ల్యాబ్? ఏమేమి ఉన్నాయి మన దగ్గర? 57 టెస్ట్ తెలంగాణ డయాగ్నోస్టిక్ ఉంది కదా, అక్కడ కూర్చో, లోపల కూర్చో. ఏమేంటి డయాగ్నోసిస్ ఉంది మన దగ్గర మేడం గారు? అసలు ఏ స్థాయి హాస్పిటల్ ఇది? రీజనల్ అట్లా కాదా? ఈ చోడ మండల్కి సంబంధించిన అన్ని విలేజెస్ కవర్ చేసేలా ఈ హాస్పిటల్. అంటే ఇది ఎన్ని బెడ్స్ హాస్పిటల్? యాక్చువల్లీ దీని నీడ్ అయితే 100 బెడ్స్ కావాలి అనే పబ్లిక్ డిమాండ్ ఉంది. దీని అవసరత కూడా అంత ఉంది కదా యాక్చువల్గా. ఇక్కడ కావాల్సింది అక్కడ. అది ఏంటంటే కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అంట, దీనికంటే కొంచెం ఒక లెవెల్ ఎక్కువ హాస్పిటల్. సో దానికి ఇంకా రిక్వైర్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. 2 years బ్యాక్ ఎన్క్వైరీకి వచ్చిండు, ఇది సిఎస్సి కావాలని ఎన్క్వైరీకి వచ్చిండ్రు. ప్లస్ ఎక్కడ చూసిండో తెలియదు. సరే, అదే దాన్ని పర్ఫెక్ట్గా అది ఏంటో మనకి ఇన్ఫర్మేషన్ చూద్దాం. అయితే ఈ హాస్పిటల్ ఈ ప్రాంతంలో చాలా లాంగ్ రన్లో నడుస్తున్న హాస్పిటల్ కదా, ఇప్పుడు పాతది. మరి దీనికి యాక్సిడెంట్స్, డెలివరీస్ అనేకం వస్తుంటాయి కదా, ఈ హాస్పిటల్ అప్గ్రేడ్ చేయాలని అసలు యాక్చువల్గా. మరి వచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోతుంది. ఒక డాక్టర్, 2 డాక్టర్లేనా? 2 మామూలు ఎంబీబీఎస్, ఎండియా, సివిల్ సర్జన్ ఉన్నారా? గైనకాలజీ ఇక్కడ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ లో అవి ఉండవు, ఓన్లీ సివిల్ అసిస్టెంట్స్. ఇది పెరిగితే కానీ అది రాదు. దీని ప్రొఫైల్ చెప్పండి బాయ్ సార్. డయాగ్నోసిస్ ఏమేమి ఉన్నాయి మన దగ్గర? సార్ సిబిపి, ఎల్ఎఫ్టి, ఆర్ఎఫ్టి, లిపిడ్ ప్రొఫైల్, థైరాయిడ్, హెచ్బిఏవన్సీ, కాల్షియం అన్ని సార్. 57 టెస్ట్ టైప్. ఇది కిడ్నీ ఆగితుంది సార్. ఎట్లా ఉంది అది కిడ్నీ? ఇక్కడ డయాలసిస్ బాగానే సార్, క్వాలిటీ. ప్రాబ్లం గవర్నమెంట్ డయాలసిస్ అంతా బాగోట్లేదని ఉంది కదా, క్వాలిటీ వస్తాయి కదా మనలో మాట. టెస్టింగ్స్ అయితే అవుతున్నాయి సార్. కరెక్ట్. టెస్టింగ్స్ ఇక్కడ అవుతాయి, డయాలసిస్ ఓన్లీ కాలేజెస్ లో అవుతాయి, రిమ్స్ లో అవుతాయి. దీనికి సంబంధించిన పెద్ద హాస్పిటల్ రిమ్స్ కి రెఫర్ చేసిస్తాను, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ కి. అక్కడ జరుగుతాయి డయాలసిస్, ఇక్కడ ఓన్లీ టెస్ట్. మీరు సాటిస్ఫై అవుతారా ఈ డయాగ్నోసిస్తో? మనం ఏమైనా గవర్నమెంట్ అడగొచ్చా? లేదు సార్, పర్లేదు సార్, బాగానే ఉంది. ల్యాబ్ కి సంబంధించిన పేషెంట్ని అడగొచ్చా? సాటిస్ఫై అవుతారా? మిమ్మల్ని కూడా వాళ్ళ సెల్కి రిపోర్ట్ వెళ్ళిపోతుంది సార్. పేషెంట్ సెల్కి డైరెక్ట్ రిపోర్ట్ నెంబర్ తీసేసుకుంటాం, మార్నింగ్ మొబైల్ నెంబర్కి ఈవినింగ్ వెళ్ళిపోతుంది రిపోర్ట్. మీ పేరు? పర్మిషన్. మీరు ఏంటి ఇక్కడ? ల్యాబ్ టెక్నీషియన్. పర్మనెంట్. రెగ్యులర్ బాగా కొంచెం చేసుకోండి. రావచ్చండి. ఓకే.
డెలివరీస్ అవుతాయి. అది వాళ్ళ Wait. పిల్లల కోసం వెయిట్. ప్రాబ్లం వచ్చేసి ఓన్లీ అట్ ప్రెసెంట్ ఇక్కడ ఇది పని చేయట్లేదు. ఫ్యాన్స్ కానీ ఏసీ కానీ దేనికి లేబర్ పేషెంట్స్ వస్తారు కదా, ఒక ఏసీ సమ్మర్లో ప్రాబ్లం అవుతుంది. ఫ్యాన్స్ పనిచేస్తుంది, ఏసీ ఫ్యాన్ లేపు పని చేయకపోతే ఎట్లమ్మా మరి? మీరు రికమెండ్ అడుగుతుండ్రా? అడుగుతున్నాం. మరి ఏమంటుంది గవర్నమెంట్? ఎవరు డిఎంఎండ్హెచ్ఓ నుంచా? ఇంత ఇంపార్టెంట్ రూమ్లో ఫ్యాన్లు లేదు, ఏసీ లేదు, ఎట్లా మరి? అట్ ప్రజెంట్ అయితే ఇంకా ఇప్పుడు ఈ సీజన్కి కష్టం అవుతుంది, దాని తర్వాత కొంచెం అది అడ్జస్ట్ చేసుకోవడమే కదా. ఇప్పుడు మన జనరల్గా బయటికి పోకుండానే చేసుకోవాలి కదా డెలివరీస్. సార్ మనకి ఇక్కడ స్టాఫ్ తీసుకురండి. మీరమ్మా మీరు ఇక్కడ స్టాఫ్ కాంట్రాక్ట్ చేసి కాంటాక్టే మీది పర్మనెంట్? మీరు ఇంతకుముందు ఆడ చేశారు? మీరు ఇంతకుముందు ఎక్కడ? నేను అసలు చేయలేదు. ఫస్ట్ ఓ ఎక్కడ మీ మెడిసిన్? షామిర్పేట దగ్గర ఆర్బీ ఇన్స్టిట్యూట్. మీ ఏరియా కూడా ఇక్కడేనా? జగిత్యాల. కోటసల్నే ఉంటారుగా ఇక్కడ అందుబాటులో. సార్ మనకి ఇక్కడ స్టాఫ్ నర్స్ పెట్టుకోండి. స్టాఫ్ నర్స్ ఇది మేడం ఆపరేషన్ థియేటర్. కానీ ఇప్పుడు అట్ ప్రెసెంట్ వాటర్ ఫెసిలిటీ ఎట్లుంది మన హాస్పిటల్? బోర్ ఉంది. అది ఐపీ బేసిస్ అక్కడ. ఇట్లా దాదాపు హాస్పిటల్ కాబట్టి కొంచెం కొంచెం పరిస్థితి. ఎన్ని బెడ్స్ ఇక్కడ? 6 బెడ్స్. డెలివరీకి సపరేట్ వాళ్ళు రెస్ట్ రూమ్, ఫీమేల్ వార్డ్ సార్ ఇది. ఫీమేల్ మధ్యలో పార్టీషన్ లేదు. ఇది అట్ సైడ్ ఫీమేల్స్ ఇట్ సైడ్ మేల్స్. అట్లా పార్టీషన్ పార్టీషన్ ఇక్కడ లేదు, అసలు అయితే ఉండాలి కదా, ఉండాలి. సపరేట్ డోర్ ఉండాలి. అవును, దీన్ని ఇటు డోర్ పెట్టినప్పుడు అక్కడ డోర్ చేస్తే ఇంపార్టెంట్ కదా. ఇంపార్టెంట్. అదే ఇవన్నీ మనం అయ్యేటట్టుగా ఎక్కడ ప్రెషర్ పెట్టాలి, మా ద్వారా పెట్టాలా, మీరు గవర్నమెంట్ని అడగాల, ఇది అయ్యేదాకా కూడా మనం అందరం చేయాలి. ఎందుకంటే ఈ హాస్పిటల్స్ ఒక్కటే మనకు దిక్కు. ఈ హాస్పిటల్లో కరెక్ట్గా మనకి ట్రీట్మెంట్ జరగకపోతే వాడు ప్రైవేట్కి పోతాడు. ప్రైవేట్కి పోయిందంటే ఇది ఈక్వల్ టు సజీవ మరణం అనమాట. బతికుండి సావటం ఉంటుంది దాన్ని. ఓ ₹1,00,000 అప్పు చేస్తాడు, వాడి జీవితం మీద పడుతుంది, అయిపోయినాడు, స్లో పాయిజన్. మీరు కూడా మా పోరాటంలో కలిసి రావాలి. ఇది పెద్ద పెద్ద పోరాటం. ఇది మామూలు ట్రీట్మెంట్ కాదు, ఇది పెద్ద సోషల్ ట్రీట్మెంట్ అమ్మా. అదేనంట. మీరు పిహెచ్ఎల్ సార్, పబ్లిక్ హెల్త్. అదే నాకు టెక్నికల్గా ఈ వర్డ్స్ తెలియదు, కొద్దిగా చెప్పండి. పది టాయిలెట్స్ క్లోజ్ అమ్మా. మరి ఎక్కడికి పోవాలా? మహిళలకి జెంట్స్కి ఒకటే. ఇది ఫీమేల్స్ ఇప్పుడు అట్ ప్రెసెంట్ ఒకటి ఓపెన్ ఉండింది, మేల్స్ క్లోజ్ చేసి. మరి మేల్స్ ఎక్కడికి పోవాలి? పేషెంట్ బయటకి ఎట్లా పోతుంది? సార్ అక్కడ ఉంది, హాల్లో ఓపీలో ఉంది, అక్కడ వాష్రూమ్ ఉంది. అందులో పోవచ్చా? ఇక్కడ ఉన్న జెంట్స్ అందులో పోతారా? సరే సరే. అట్లనా? అందుకే ఆయన బాగానే చెప్తుండే డాక్టర్ గారా. ఉంటే బాగుండేది, ముందు చెప్పినాం కదా మేడం ఉండమని. మెడికల్ ఆఫీసర్ ఉండేది మీద. ఇక్కడ చూస్తారు అంటే జనరల్ ఎంబీబీఎస్ అంటే మీరు ఉమెన్కి సంబంధించిన స్పెషల్ ట్రీట్మెంట్ ఏం తెలియదు దాని సమస్య. మరి మీరు ఏదైనా ఉమెన్కి సంబంధించిన ప్రత్యేకంగా చూడాలంటే దానికి సంబంధించింది ఏంటి? గైనిక్కి సంబంధించిన అనుభవమే బేసిక్స్ ఇక్కడ చూస్తాము. ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ తెలుసుకోవాలంటే రిమ్స్కి రెఫర్ చేస్తారు.
ఇక మన ఎక్స్పీరియన్స్ని బట్టి మన పని. ఎవరమ్మా ఫార్మసిస్ట్? ఏది బట్ట గిట్ట బాగానే పెట్టినా అక్కడ? పర్లేదు ఉంచు ఉంచు. ఎట్లా మెడిసిన్స్ అన్నీ ఉన్నాయా మనకి పర్ఫెక్ట్గా? ఏమేమి మనకి వాడుతుంటాం ఇక్కడ ఎక్కువ? ఇక్కడ ఎట్లాంటి పేషెంట్స్ వస్తారు జనరల్గా? సార్ అన్ని రకాల. మీ పేరు? సయ్యద్ ఇక్బాల్. ఓకే. అంటే డెలివరీ కేసులకి అన్ని అందరు ఉన్నారా? డెలివరీకి అన్ని మెడిసిన్స్ ఉన్నాయా మొత్తం? ఇంకా యాక్సిడెంట్ కేసులు, పాము, డాగ్ బైట్, స్నేక్ బైట్, యాక్సిడెంట్స్ అయినప్పుడు సంబంధించిన ఏంటి? అప్పుడు హైవే ఉంది, భయంకరమైన యాక్సిడెంట్ కేసులు వస్తే అప్పుడు ఏంటి? ప్రాథమిక వైద్యం అని ఉంటుంది కదా, ప్రైమరీ డ్రెస్సింగ్ చేసేస్తాము, దాంట్లో ఇంజెక్షన్స్ ఇస్తాము, పెయిన్ కిల్లర్స్, పాయిజనింగ్ వస్తే స్టమక్ వాష్ చేస్తాము. అదే ఇది అన్ని దారులు రిమ్స్కే పోతున్నాయి. తీరాడిపోతే ఏం లేదు శ్మశానమే రిమ్స్లో, అవునా కాదా? ఏ జిల్లాలో ఏ హాస్పిటల్కి పోయినా కూడా మేము అందరం చేరుకునేది స్వర్గం కాడికి లాగా అందరం చేరుకునేది రిమ్స్ అంటారు. పోనీ రిమ్స్లో ఏమన్నా ఉన్నదా అంటే ఏమీ లేదు. రిమ్స్లో ఏమీ లేదు. రిమ్స్లో బెడ్స్ లేవు, ఫెసిలిటీస్ లేవు, ఏమీ లేదు. ఒక రకంగా చెప్పాలంటే దేయాల కొంపలాగా ఉంది అది. దాన్ని మాట్లాడదాం. అలాగే మెడిసిన్స్ అని స్టోర్ ఇదేనా? ఓకే రండి. ఓకే, మీరు సాటిస్ఫై అవుతారా ఇక్బాల్ భాయ్? మీరు ఈ ఫార్మసీ పట్ల, వచ్చే రోగుల పట్ల వాళ్ళకి అన్ని రకాల మెడిసిన్స్ ఇస్తున్నాము, అన్నీ ఉన్నాయి మందులు అని మీరు తృప్తి పడుతున్నారా? ఏం గవర్నమెంట్ అడిగేది లేదు, వచ్చేది అవసరం లేదు. ఏమున్నాయి ఇంకేం గవర్నమెంట్ అడగాలనుకుంటారు? గవర్నమెంట్ని ఏం అడగాలనుకుంటారు? మెడిసిన్స్ ఇంకేం కావాలి మనకి? మల్టీవిటమిన్, బి కాంప్లెక్స్ అన్నీ ఉన్నాయా? మన టీబీ ఏమైనా కన్సల్ట్ ఉందా మేడం? టీబీ మెడిసిన్ ఇవ్వండి. ఫార్మసీ పరంగా ల్యాబ్ పరంగా ఏం రిక్వైర్మెంట్స్ లేవు, కాకపోతే డెలివరీ పరంగానే ఎక్కువ రిక్వైర్మెంట్స్. అదే వారు పూర్తిగా సంపూర్ణంగా తృప్తి పడుతున్నాడు మనిషి. ఎట్లా తృప్తి పడతాడు? అంతా అసంతృప్తి అయినా. టీబీ మందులు ఇదే మొత్తం మన ప్రజలకు వచ్చే రోగాలు ఇవి. ఇది మొత్తం మీరే అందరి వకాలత్ తీసుకుంటారు మేడం గారు. ఫార్మసీకి మీరే వకాలత్ తీసుకున్నారు, డాక్టర్కి మీరే, హాస్పిటల్కి మీరే. అంటే మీరు సీనియరే. అదే నేను తీసుకోవద్దని కూడా అనలేదు, తీసుకుంటున్నారు ఏంది భలేగా అంటున్నాను. చాలా సంతోషం అంటుంది, పాజిటివ్గా, చాలా గ్రేట్. కొంతమంది మాట్లాడుకుని వెనక్కిపోతారు. అదే మంచి. అదే ఈ టీబీ రోగం సమాజంలో ఏ దొరలకి, రెడ్డి రావులకు రాదు, తెలుసుగా. నేను వరంగల్లో టీబీ సెంటర్ ఉంది తెలుసుగా, వరంగల్లో యూనివర్సిటీ దాటినాక ఉంటుంది వరంగల్లో. వరంగల్ టీబీ సెంటర్కి పోయి మొత్తం రిజిస్టర్లు బయటికి తీసిన. ఎప్పటి నుంచి? లాస్ట్ 40 years నుంచి. సింగిల్ రెడ్డి, సింగిల్ వెలమదొరకి, సింగిల్ అప్పర్ క్యాస్ట్కి టీబీ రాలేదు. టీబీ మొత్తం వచ్చింది ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి, అందులో పద్మశాలకి వచ్చింది. ఎందుకు? పద్మశాలకి ప్రోటీన్ ఫుడ్ కొంచెం తక్కువ. అంటే ఇండియాలో నువ్వు ఏ డిపార్ట్మెంట్కి పోయినా క్యాస్ట్ సిస్టమ్ ఉంటుంది, అందులో ఉండాల్సిందే, అది ఉంటుంది. అది ఎందుకు దొరలేడు టీబీ వచ్చిన దాంట్లో? అంటే మన ప్రోటీన్ ఏదో ఎవడో తీసుకుపోతుండు, మన ప్రోటీన్, మన బాడీకి రావాల్సిన మాంసకృతులు ఎవడో ఎత్తకపోతున్నాడు. మన తల్లిలో ఉండాల్సిన 14% బ్లడ్లో 7% ఎందుకు ఉంటుంది? రిమైనింగ్ 7% తీసుకుపోయే నేరస్తుడు ఎవడో ఎత్తకపోతున్నాడు ఈ సమాజం. అంటే సమాజంలో ప్రకృతి సంపద ఇన్బ్యాలెన్స్ అయినప్పుడు
సంపద డిస్ట్రిబ్యూషన్ సరిగ్గా లేనప్పుడు ఖచ్చితంగా ఒకటి టీబీ వస్తుంది, ఒకటి బంగారు భవిష్యత్తు వస్తుంది. నాకు రావాల్సిన బ్లడ్ అదనంగా నీ దగ్గర ఉంది, నాకు రావాల్సిన ప్రోటీన్ నీ దగ్గర ఉంది. అంటే నా సంపద నువ్వు తీసుకుపోయినప్పుడు కాబట్టి నీ దగ్గర ఉంటుంది. అదే బలవంతుడు బలహీనుని ఆక్రమించడం అంటే అదే. ఆ బలవంతుడిలో ఉండే స్వాభావిక రక్త గుణంలో ఉండే ఎంక్రోచ్మెంట్ స్వభావాన్ని కంట్రోల్ చేయడమే కాన్స్టిట్యూషన్ పని, రూలర్ పని. కానీ రూలరే బలవంతుడి పక్కన ఉంటే సమాజంలో 90% టీబీ వస్తుంది. ఈ టీబీ తోటి చచ్చిపోతున్న జాతి. అంతకుముందు దేన్ని గత్తర కాదు, గత్తర ఏదో అనేది టీబీ పాత రోజు. ట్రిబిక్లన్ ఏది అమ్మాయి ఫుల్ ఫామ్ మరి వీళ్ళకి భోజనం సదుపాయం ఉందా? టీబీ వాళ్ళు ఎవరైనా వస్తే మెడిసిన్ ఎవరైనా ఈ టీబీ వాళ్ళకి సోషల్ సర్వీస్ చేయడానికి కూడా ఒక వాళ్ళని పెడతారే, ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకి సర్వీస్ చేయడానికి, ఇంకా ఎంఏ సోషియాలజీ చేసిన వాళ్ళని పిలిచి ఈ టీబీ గురించి కూడా ఒక డాక్టర్ కాదు ఒక ఫెసిలిటేటర్ని పెడతారు. ఈ టీబీ పేషెంట్లు మెయిన్గా గర్భిణీ స్త్రీలు, పౌష్టికాహారం లేని నెత్తురు లేని పిల్లలు, వీళ్ళని కొద్దిగా మంచిగా చూడండి. మన నుంచి కూడా కొద్దిగా ఉంటుంది. ఎంత గవర్నమెంట్ ఇచ్చినా కూడా ఇవ్వకపోయినా మన హృదయాన్ని కొంచెం ప్రతి దాంట్లో కలిస్తే హ్యూమన్ యాంగిల్ డెవలప్ అవుతుంది, మానవీయ కోణం. అది ఆత్మతృప్తినిస్తుంది. ఆత్మతృప్తి మన ఆరోగ్యం బాగుంటుంది. అమ్మా, మా చుట్టాలు, మన బంధువులు, మన పాతకాలపు అందరు సచ్చింది దీంతో, టీబీతో. ఈ టీబీ మెడిసిన్ వచ్చిన తర్వాతనే మనకు విముక్తి కలిగింది. ఈ టీబీ మెడిసిన్ కూడా మనోడు వచ్చి 2 రోజులు వాడతాడు, కొద్దిగా తగ్గినట్టు తెమడ తగ్గిద్ది, మళ్ళీ పనిచేస్తాడు మనోడే. గవర్నమెంట్ మిలిటరీ లాగా ఎంటపడాలి, నియంతృత్వంగా. ఇప్పుడు మన ఎడ్యుకేషన్లో దాన్ని స్కూల్స్లో బలవంతంగా పోయి స్కూల్స్లో అడ్మిషన్ ఇప్పిస్తారు. అట్లనే ఇది టీబీ కూడా నియంతృత్వం అమలు చేయాలి. రోగి నయమయ్యేంత వరకు మెడిసిన్ ఇచ్చే అమ్మడపడాలి. సార్ ఆశా వర్కరు కంటిన్యూ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు తినే ఆహారం ఏముంది, టాబ్లెట్ నిండా లేదా ఇచ్చి వస్తుంది. టీబీ కేసు కూడా అలాగే ఐరన్ ఇంజెక్షన్ పెడతాం సార్. సేఫ్టీ తక్కువ ఉంటే ఇక్కడ ఐరన్ ఇంజెక్షన్ అవైలబుల్ ఉంది సార్, అది పెడతాము. అది అవైలబుల్ లేదు సార్. టీబీ బాడీలోనే ఉంటుంది, కొంచెం పాయింట్ అందరి బాడీస్ లో ఉంటుంది. బ్రెయిన్ టీబీ కూడా ఉంటుంది, వెన్నెముకకి స్పైన్కి కూడా టీబీ ఉంటుంది. హాస్పిటల్ తిరిగి నేను ఒక పేషెంట్ అయిపోయింది, అన్నీ తెలుస్తున్నాయి. ఓకేనా సార్? బయట వ్యాక్సిన్స్ అంటే బుధవారం శనివారం వ్యాక్సినేషన్ ఉంటుంది పిల్లలకి, ఇమ్యునైజేషన్ తెలుసు. వాళ్ళందరూ వ్యాక్సిన్స్ అని ఇక్కడ స్టోర్ చేస్తాం. ఇక్కడ నుంచి సబ్ సెంటర్లకు ఈ మనకి నెబ్లైజర్స్ ఉంటాయి కదా, ఈ నెబ్లైజర్స్ ఒక్కోటి దాదాపు 1000 రూపీస్ ఉంటుంది కదా గ్రామాల్లో ఏదైనా అయితే. దానికి ఆర్ఎంపీల దగ్గరికి పోతే వాడు 40 రూపాయలు తీసుకొని నెబ్లైజర్ పెడతాడు. ఆ నెబ్లైజర్ రాకపోతే పిల్లగాళ్ళు ఊపిరి ఆడక తెల్లవారిందా భయంకరంగా ఉంటుంది. అది మనం ఏడవాలి. అట్లాంటి నెబ్లైజర్స్ని మనం ఏం చేయగలం మేడం? అసలు మీలాంటి వాళ్ళు ఏదని చెప్పండి. అది నెబ్లైజర్స్ ఒక 1000 రూపీస్ అవుతాయి. ఒక్కొక్క కమ్యూనిటీకి ఏదైనా గ్రామాల్లో ఈ ఆశా వర్కర్లకి నెబ్లైజర్స్ ఇచ్చి బ్యాగులో నెబ్లైజర్స్ని ఫ్యాన్ పెంచండి, నెబ్లైజర్స్ని బ్యాగులో పెట్టి గ్రామాలలో పిల్లలు పీలవడానికి, ఊపిరితిత్తుల క్లీనింగ్ కోసం, శ్వాస మంచిగా రావడానికి నెబ్లైజర్స్ని ఆశా వర్కర్లకు ఇచ్చి పంపిస్తే ఎట్లుంటుంది?
ఈ నెబులైజర్కి అర్ధ గంటకు ఒక 50 రూపాయలు 100 రూపాయలు అక్కడ స్థానికంగా తీసుకుంటారు. టోటల్గా దానికి అపోలో వాళ్ళ దగ్గర నెబులైజర్ కాస్ట్ 1000 రూపీస్. అసలు గవర్నమెంటే మాట్లాడుకుంటే ఇంకా లేదండి 1500 నెబులైజర్స్ చిన్నది 1800. అసలు గవర్నమెంట్ తోటి మనం మాట్లాడితే అసలు వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే 500 రూపాయలు కూడా తయారు చేస్తారు. ఎస్ ఎగ్జాక్ట్. ఆస్తమా ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఆ నెబులైజర్స్ లేక ఎవరిండ్లలో నెబులైజర్లు ఉండవు. అర్ధరాత్రి పూట మనకి పిల్లవాడికి గాలి ఆడదు. పిల్లగాని తీసుకొని పోయి ఊరు ఎక్క 100 రూపాయలు అక్కడ ఆర్ఎంపీకి ఇవ్వాలి. ఇంకోటి ఏంటంటే నెబులైజర్ అంత టెన్షన్ ఎక్కడ ఉండదు, ఊపిరికి సంబంధించింది కదా మేడం. ఇలాంటి పోరాటాలు మీరు ఉండాలి, మాకు రికమెండ్ చేయాలి. ఇది జీతం వస్తుంది హాస్పిటల్లో, ఇది ఆత్మతృప్తిని ఇస్తుంది. అర్థమైంది? ఆత్మతృప్తి 120 years బతికిస్తుంది. 120 years కాదు, క్యారెక్టర్ సమాజంలో 1000 years ఉంటుంది. పలానా పర్సన్, పలానా స్ట్రగుల్, శిల్పం ఏర్పడుతుంది. ఆ శిల్పం తయారైనప్పుడు ఆ శిల్పాన్ని చూసి కొన్ని కోట్ల మంది మళ్ళీ దాన్ని అనుసరిస్తారు. అది వే మనం పోతున్నాం, బజార్లో పోతున్నాం, రాయి తగిలింది అనుకోండి, ఏంది రాయి అని పెడతాం. శిల్పం తగిలింది అనుకోండి, వెంటనే దాన్ని దుమ్ము తీసి దండం పెడతాం. అది క్యారెక్టర్ అన్నమాట. శిల్పం సమాజాన్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేస్తూ ఉంటుంది. ఆ క్యారెక్టర్ తగ్గట్టు సమాజం కన్స్ట్రక్ట్ అవుతూ ఉంటుంది. మీరు ఒక శిల్పం కావాలి. అది అమ్మా టాయిలెట్స్ ఎట్లున్నాయి నాన్న? మీరే బ్యాక్ రండి. పర్వాలేదు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇది మొదట ఆదిమ కాలంలో. అదే ఏంది ఇది వాడుతుండ్రా అమ్మ? అదే అంటే మరి ఏమి పేషెంట్స్కి ఏం వాడరు? ఎంత డ్రగ్స్ ఫ్యాన్ వేసిన చాలా ఇప్పుడు सर अभी आया था थोड़ी देर पहले मैं यहाँ तो कहने कुछ ड्रग्स अगर यहाँ पे कुछ कम पड़ गया वहाँ पे यहाँ से उसके बाद फैन डाला ఈ హాస్పిటల్ మెయింటెనెన్స్ పర్వాలేదు, బాగానే ఉంది. ఎవరో కానీ మెయింటెనెన్స్ మంచిగానే ఉంది. కాకపోతే ఈ హాస్పిటల్ ఈ ప్రాంతానికి తగ్గట్టుగా ఇక్కడికి వచ్చే పేషెంట్లకు తగ్గట్టుగా ఈ హాస్పిటల్ 10 రెట్లు పెరగాల్సిన హాస్పిటల్. యాక్చువల్గా 10 times పెరగాలి. బెడ్స్ విషయంలో కానీ అన్ని విషయాలు, బిల్డింగ్ విషయంలో, స్టాఫ్, బిల్డింగు, ఇన్ఫ్రాస్ట్రక్చరు అంతా, ఇక్కడ లంచ్ ప్రొవైడ్ చేయాలి, అన్ని రకాలుగా చేయాల్సి 10 times పెరగాల్సి ఉంది. మరి ఏ హాస్పిటల్ని అప్గ్రేడ్ చేయకుండా ఎక్కడో ఏంది అసలు అర్థం కాదు. యాక్చువల్లీ ఇది సెంటర్, సిరికొండ, నేరేడుగొండ, ఇటుపోతే గుడిహత్నూరు నుంచి అన్ని ప్రాంతాల నుంచి వచ్చేయడానికి ఇచ్చోడ అనేది ఓ జిల్లా కావాల్సినంత ప్రాంతం. అంత కెపాసిటీ ఉన్న ప్రాంతంలో ఈ హాస్పిటల్ ఇట్లా కావడం బాధ. హాస్పిటల్ ఇక్కడ ఒకటి అక్కడ ఒకటే కాదు, ఎన్ని హాస్పిటల్స్ ఉంటే ప్రజలకు అంత మంచిది. యాక్చువల్గా న్యూట్రిషన్ ఫుడ్ లేకపోతే సగం రోగాలు వస్తున్నాయి వాస్తవానికి. ఇంత తింటారు మన వాళ్ళు. ఇంత చికెన్ గ్రేవీ ఇంత దొరికింది అనుకో మార్నింగ్ పూట, దాంట్లో ఇంత అన్నం తింటాడు మనం. ఎంత? ఇంత అన్నం, ఇంత అన్నం తింటాడు. అన్నం మళ్ళీ అన్నంలో ఏమొస్తుంది? ఫ్యాటు, ప్రోటీను, ఇంకోటి మూడోది ఫ్యాటు, ప్రోటీను, ఇంకా ఫ్యాటు, ప్రోటీను, ఫైబర్, లాస్ట్కే కార్బోహైడ్రేట్. ఫ్యాటే ముందు, తర్వాత ప్రోటీన్, తర్వాత ఫైబర్, ఇంత కార్బోహైడ్రేట్. రోజు కూలినాలికి పోయి ఒర్లు రక్తం మాంసాలని కరిగించేటోడికి కార్బోహైడ్రేట్ మూడో స్థానం. అయింది. మనలాంటి వాళ్ళకి మాత్రం కార్బోహైడ్రేట్ 4వ. అవసరం బాడీ మార్చుకుంటుంది.
కార్బోహైడ్రేట్ మార్చుకుంటుంది ప్రోటీన్ కూడా కాదమ్మా? తప్పు చెప్పానా? థ్యాంక్ యూ. లేదు. విజన్ సెంటర్ ఏందమ్మా? కంటి వెలుగు ఉందా మన దగ్గర? అంటే ఇదే బిల్డింగ్ లో మరి ఎట్లా? ఈ ఘోరమైన బిల్డింగ్ లో కంటి పెడితే ఎట్లా? ముందు అదే లేని కంటి వెలుగులో ఇదేనా కంటి వెలుగు? ఇక్కడ మేము మంత్లీ ఆశ్రమం వాళ్ళని మంత్లీ అందరినీ చూపించుకొని మీటింగ్ పెట్టుకుంటాం ఎలా అరేంజ్ చేయాలి. ఇది యాక్చువల్ లొకేషన్ కానీ ఇది విజన్ సెంటర్. అందులో రూమ్స్ లేకపోవడం వల్ల ఇక్కడ ఇచ్చారు. ఇది మీరెవరు బాబు? క్లీన్ చేస్తున్నావు మరి? క్లినిక్ స్వీపర్ వేరే ఉన్నారా? దగ్గరికి రా. ఏం పేరు నీ పేరు? పర్మనెంటేనా? ఏం ముఖం సీరియస్ పెట్టి నవ్వు ముఖం పెట్టి నువ్వు నవ్వాలా? అదేనంట. ఏం పేరు నీ పేరు? ఎవరు? ఇంద్రవెల్లి. ఓకే. ఇంద్రవెల్లి అంటే కొమరం భీములాగానే ఉన్నావు భయంగా. నిన్ను చూసి భయపడాలి. మరి ఏందంటావు నాన్న? ఇదంతా గాలికి ఇదంతా వచ్చింది. లోపల రాదు కదా గాలి. మరి లోపల కూడా అట్లే ఉంది. చేయాలి. క్లీన్ చేస్తుంటే మన వాళ్ళకి మంచి చేసినట్టు ఉంటుంది. చేస్తావుగా? లోపల మొత్తం క్లీన్ జరగాల్సింది. అదేనండి మేడం. ఇంకా ఏం ఉన్నాడా? ఆయుష్ పోసి ఆయన ఉన్నాడా? ఇప్పుడు ఉన్నాడా? మరి ఎటు దారేటు పోయేటు దారేటు? అటెండర్ బాయ్ ఏం పేరు? శ్రీకాంత్. కొమరం భీము రా. వాచ్మెన్ ఇష్యూ ఒకటి ఉండేది సార్. నైట్ డ్యూటీ ఉండేసరికి లోపలికి ఉండేసరికి కొన్ని స్టాఫ్ నర్స్ ఒక్కరే ఉండాలి. ఏడా కొడవలి గొడ్డలు ఉందా లేదా? ఇది తీయాలా? ఎప్పుడు తీస్తావు? ఇప్పుడు తీయాలి. నేను పోయేలోపు తీయాల. కొడవలో గొడ్డలో తీసుకురా. ఈ మొత్తం క్లీన్ చేసి నాకు పోతున్నాయి. తీసుకురాండి స్వీపర్ని, మీరు అంతా తీసుకురాండి. ఎవడో పెద్ద కలెక్టర్ వచ్చి అడిగేది కాదు. ఇది ప్రజలకు సంబంధించిన హాస్పిటల్. ఎవడైనా బాగు చేసుకోవాలి. చీపిరి కట్ట తీసుకురా, కొడవలు తీసుకురా, గొడ్డలు తీసుకురా, మొత్తం క్లీన్ చేసిపోతుంది. మీరు చేత కాదు, నేను చేసిపోతాను. తీసుకురా. ఇక్కడ 3 days యోగా చేపిస్తాం. ఇక్కడికి వచ్చే పేషెంట్స్ తను తీసుకొచ్చి ఇక్కడ చేపిస్తాం. నిజంగానే చేస్తారా? ఎవ్రీ 3 days ఎవ్రీ వీక్. మరి యోగా సెంటర్ ఎంత బాగుండాలి మేడం? వాటర్ పెట్టాలి, చెట్లకి నీట్గా మంచిగా చేయాలి. ఈడ యోగా చేసేటప్పుడు ఇది ఇట్లుంటుందా బాబు బ్రహ్మం? యోగా సెంటర్లో ఇట్లుంటుందా? ఎంత క్లీన్ చేసుకోవాలి కదా మన తల్లి. మన ఇల్లేగా ఇది. గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అంటే మనయే, తరతరాలకి ఉండే ఇన్స్టిట్యూషన్. గవర్నమెంట్ అంటే అది కంటిన్యూటీ ప్రాసెస్. అంటే కంటిన్యూటీ ప్రాసెస్ అంటే మిషన్ అంటే గవర్నమెంట్ అంటే ఒక తరం పనిచేసి ఇంకో తరానికి హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉంటుంది. రైల్వే కానీ హాస్పిటల్ కానీ ఏదైనా మరో తరం దాన్ని కంటిన్యూ చేసింది. దాన్ని అప్డేట్ చేసుకుంటూ మానవ జీవన పరిణామ క్రమం అంతా ఇన్స్టిట్యూట్ రన్ అవుతూ ఉంటుంది. నీ దశకి ఏం చేసిపోతుంది, దాని తర్వాత ఏమిటి. ఈ మిషన్ ఉండాలన్నమాట. మిషన్ సేవా సర్వీస్ మిషన్ అనమాట. ఆ మిషన్ ఉంటేనే ఆ ఇన్స్టిట్యూట్ పచ్చగా ఉంటుంది. మనం ఇంటర్నెట్లో కొట్టి చూద్దాం. బ్రిటన్ దేశంలో ఏ హాస్పిటల్ అయినా మన హాస్పిటల్ లాగా ఉంటుందా? ఒకటి చూపించి నా తలకాయ కూర్చోడ పెడతా డాక్టర్ సార్, నా మెడకాయ కోస్తా. ఒక అమెరికాలో, ఒక యూరోప్లో, ఒక చైనాలో, ఒక థాయిలాండ్లో, కొరియాలో, సింగపూర్లో, ఎక్కడన్నా మన ఇండియాలో, మన తెలంగాణలో ఉన్న హాస్పిటల్ లాగా ఒక్కటి చూపించి నా మెడకాయ కోసుకొని పోనమ్మా. ఎందుకు లేదు అక్కడ? ఫస్ట్ గవర్నమెంట్ పూర్తిగా హ్యాండ్ ఓవర్ చేసుకోవడం. ఒకటి సివిల్ సొసైటీలోనే
ఆ మైండ్ సెట్ ఉండడం. కల్చరల్ సౌండ్ అన్నట్టు. కల్చరల్లీ దే ఆర్ సౌండ్. కల్చరల్లీ సాంస్కృతిక బలం, మొరాలిటీ, ఆ దేశంలో ఉండేటువంటి సహానుభూతి, ప్రజల పట్ల ఉండే ఫ్రాటర్నిటీ, అవన్నీ కలిపి సమాజాన్ని మంచిగా తీర్చిదిద్దుతాయి. అట్లా మన కాదు, అట్లా కాదు. గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ అంటే అది మనది కాదు, దాన్ని ఎట్లన్నా చూడొచ్చు, ఏదన్నా చేయొచ్చు అని దాని మీద పెద్దగా ఉండదు. అది ఉపయోగపడేది మనకే. మనం ఈ యోగా సెంటర్ ఇట్లుంటుందా? నాకు పెద్ద డాక్టర్ గారు యాదవ్ గారు ఏరి వారిని అడగాలి ఒక మాట. వారు మంచి పేరే ఉంది, మంచిగానే చేస్తారని తెలిసింది. కానీ ఈ యోగా సెంటరు ఊటీలాగా ఉండాలి. యోగా అంటే కంటికి, చెవులకి, బాడీకి రియాక్షన్స్ మంచిగా ఉండాలి, నీట్గా చేయాలి. కొడవలు తెచ్చిండా? మొత్తం అయితే ఎట్లా కట్ చేసిండు, ఎట్లా చేసిండు, పీకిండాం. అది పీకితే ఇది లేచేటట్టుంది. అది ఇది మిషన్ కదమ్మా. ఇది ఒక 20-30 ఏళ్ళు అయి ఉంటుంది ఇది గట్టి. మరి మన తరంలోనే ఇది కథమైతే ఎట్లా? నేరేడు చెట్లు అయ్యి, నేరేడుగొండ, నేరేడు చెట్లు పక్కనే నేరేడుగొండ. మరి ఇవన్నీ క్లీన్ చేసి పెట్టుకుని వాటర్ పెడితే ఎంత బాగుంది అసలు. ఇది బేగంపేట ప్రకృతి ఆశ్రమం లాగా ఉంది. నేచర్ క్యూర్ సెంటర్ ఉంది బేగంపేటలో. అంత బాగున్నాయి. మరి ఈ చెట్లు ఏ డాక్టర్ పెంచిండు? ఆయన గొప్పోడు. మనం 2014 మనమే పెట్టినాం సార్ ఇవన్నీ. అట్లేనా? అక్క మేము అందరం పెట్టినాం. గ్రేట్. అసలు ఏం లేకుండా ఇక్కడ ఊరు తెరవమ్మా, నువ్వు చేసిన మంచి పని చెప్పుకొని. మరి ఈ చెట్లన్నీ ఇంత మంచిగా గార్డెనింగ్ చేస్తే ఎంత బాగుంటుంది. హాస్పిటల్ అంటే హాస్పిటల్లో మందులు లేకుండా కూడా నయమైపోయినోడు మంచిగా ఉండాలి. ఓకే, ఇక్కడ డాక్టర్ గారు ఏడు మన మహేష, మన అటెండర్ ఏడి సైడ్ ఎంబడిపోతాను. ఎందుకు? నన్ను నరకటానికా? ఏమో నన్ను చంపుతున్నామో అంత కోపంగా చూస్తున్నావే. ఈ రోడ్డు డిస్టర్బెన్స్ ఉందా మేడం మీకేమన్నా? సౌండ్ అది ఇది సబ్జెక్ట్. ఆల్రెడీ ఇక్కడికి వచ్చేటప్పుడు చెప్పారు. అంటే వచ్చిన వాటర్ వస్తుంది. మరి దీనికి కాంపౌండ్ వాల్ ఏది? ఫస్ట్ చేయాల్సింది హాస్పిటల్కి కాంపౌండ్ వాల్ కట్టియాలి. హైట్ ఏది అసలు? కాంపౌండ్ వాల్ లేదు కదా అక్కడ కాంపౌండ్ వాల్ కట్టాలి. ఈ రోడ్ వేసేటోడు తోటి నాలాంటి వాడు కలెక్టర్గా ఎవడన్నా ఉన్నప్పుడు ఒకవేళ ఈ ఏరియాలో నేను రోడ్డు కాంట్రాక్టర్తో ఏం చెప్తా తెలుసా? అదే రోడ్డు కాంట్రాక్టర్ తోటి ఈ హాస్పిటల్ కాంపౌండ్ వాల్ కట్టించాడు నేను. అదే రోడ్డు కాంట్రాక్టర్తో ఈ హాస్పిటల్కి కాంపౌండ్ వాల్ కట్టియాల్సి ఉండే కలెక్టర్. అప్పుడు వాడు కట్టడం ఎంత పని వానికి? ఈ రోడ్డు కాంట్రాక్టర్కి ఒక అణువుతో సమానం. వాడికి కాంపౌండ్ వాల్ కట్టించుకోమను. మనకేం లేదా, ఏం ఉండవు కదా మన గవర్నమెంట్ వాళ్ళకి. ఎంత బాగుంది. వరల్డ్లో నంబర్ 1 ఫ్రూట్ ఏది డాక్టర్ గారు? నేరేడు పండు. వజ్రఫలం ఇది వజ్రఫలం. ఫస్ట్ వరల్డ్లో ఫేమస్, ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చే ఫుడ్ ఇదే, ఫస్ట్ ఫ్రూట్ ఇదే. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? నేరేడు పండుని ఏదో చెప్పాలి. ఇదే ఫస్ట్. ఇది జంబూ ద్వీపంలో ఉన్న నేరేడు పండు. ఇది ఈ దేశంలో ఉన్నటువంటి ఫస్ట్ ఫ్రూట్. ఈ దేశంలో, వరల్డ్లో కూడా ఇదే ఫస్ట్. ఇదేంటి మేడం? ఇది చూస్తారమ్మా. ఆయుష్. ఈ ఆయుష్ పోసే వాళ్ళు ఉన్నారా మరి? ఓ డాక్టర్ గారు, ఎక్కడికి పోయినా మీరేనా సార్? 3 days అక్కడ, 3 days అక్కడ. ఎవరు లేరా పేషెంట్లు? మా డాడీ పోయినా ఈసారి కనపడతారు. ఇక్కడ వస్తుంటారా? మరి హాస్పిటల్ మెయింటైన్ ఇంత ఘోరంగా ఉంది, బయట ఇదంతా చేయించకపోయారా? నీట్నెస్ స్పీకర్లతో చేయించకపోయారా? అసలే
మంచిగా ఆయుష్ కదా అంటే ఇందులో నేచురోపతి, హోమియోపతి, ఇంకేపతి, యునాని. ఏంది సార్ ఆ మెడిసిన్ ఏంటది? అదే ఆ బాటిల్స్ బాటిల్ బాటిల్స్ ఆశావారి ఇస్తారు. తీ ఒకటి పైది వేయండి. అది ఏంటిది? కుమారి ఆశ్రమం. కుమారి ఆశ్రమం అంటే ఏంటి? కుమారి ఆశ్రమం అంటే అలోవెరా తోటి తయారు చేసిన ఫర్మెంటెడ్ ప్రోడక్ట్. దేనికి ఇది? ముఖ్యంగా లివర్ ప్రాబ్లమ్స్ కు లివర్ క్లీనింగ్ అని కాదు, లివర్ కు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో దానిలో మంచి రిజల్ట్ వస్తుందా? అవును. ఎవరైనా తీసుకుపోతారా? జనరల్ లివర్ ఆకలి లేకున్నా లేకపోతే సరే ఇవన్నీ మంచిగా క్లీన్ చేయించండి, మనకే కదా, బ్యాక్ సైడ్ కూడా మరుగులాగా ఉంది. బా ఇదంతా గ్రీనిష్గా చేస్తే ఎట్లుంటుంది మేడం? మస్తు ఉంటుంది. హైదరాబాద్లో చిన్న కుండీ దొరికితే అందులో పాలకూర పెంచుకుంటుంది. ఇంత కుండీలో పాలకూర ఈ స్థలంలో. ఇది ఏం చేయాలంటే హార్టికల్చర్ వాళ్ళకి చెప్పాలి, వాళ్ళకి చెప్పి ఉద్యానవన శాఖ వాళ్ళకి చెప్పి వాళ్ళతో చేయించాలి. చేయించి దీంట్లో వెజిటబుల్స్ అన్ని పండించి మధ్యాహ్నం పూట లంచ్కి ఏదైనా ఉంటే ఇందులో నుంచి సప్లై చేయించాలి. దాదాపు ఇది 3 ఎకరాలు ఉందనుకుంటా ఈ హాస్పిటల్. లక్ష్మణ్ సాబ్, మీరు ఈ ప్రాంతం వాసి సీనియర్ నాయకులు ఇక్కడ, మీరు ఈ హాస్పిటల్ దత్తత తీసుకొని పనిచేయరాదని? తప్పకుండా సార్. ఈ చెట్లు మనమే పెట్టినాయి సార్. ఇందులో నుంచి స్విమ్మింగ్ చేసుకుంటే తీసుకుపోయినాం స్టాఫ్ అందరినీ. ఇక్కడ వరకు నీళ్ళు వచ్చినట్లు. స్విమ్మింగ్ అంటే వరదలు వచ్చి కొట్టకపోతుంటే అనాలా? స్విమ్మింగ్ అంటే నేను నిజంగా వరద వచ్చి కొట్టకపోయే టైంలో మనుషులు వస్తుంటే ఆ మనుషులు నీ మీద వేసుకొని ఈదినవు తీసినాం. రిటర్నింగ్ వాళ్ళు కూడా స్విమ్మింగ్ పూల్ ఉంది అనుకుంటాను నేను. కలెక్టర్ని పిలిపించి గట్టిగా వాదిస్తే రిటర్నింగ్ వాళ్ళు కూడా ప్రపోజల్ అయింది సార్. 2 సార్లు కాంపౌండ్ వాళ్ళు కూలింది. ఇది కూడా మనం కన్స్ట్రక్షన్ అనేది న్యూ బిల్డింగ్ సార్. ఒకప్పుడు అదే ఉండే, దీనికి కూడా అది బాగాలేదని బాగా గట్టిగా ప్రయత్నం చేస్తే మేడం మళ్ళీ మీ టైం, మీ డ్యూటీ టైం డిస్టర్బెన్స్ అవుతుంది. అక్కడ ఉన్నారా పేషెంట్స్ ఎవరు రెడీగా? మీరు ఏ బ్యాచ్లో రిక్రూట్ అయ్యారు మేడం? 20 లాస్ట్ ఇయర్ అంతేనా? ఓ మొన్న ప్రకటించిన లిస్టులోనా? ఇక అప్పుడప్పుడు వస్తుంటారండి సంఘాలు, పార్టీలు, రాజకీయ పార్టీలు వస్తుంటారు. మీరే కాలేజ్ ఇక్కడ అంటారు నారాయణ ఏ కాలేజ్? ఇంజెక్షన్స్ ఇచ్చుగాడు యాక్సిడెంట్స్ అయినప్పుడు మీరు ఫార్మసీ మేడం? అంటే రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమం అంటే అంగన్వాడీ స్కూల్స్ విజిట్ చేయడం. ఇప్పుడు హాలిడేస్ ఉన్నాయి కదా సార్, డిక్టేషన్ వేసారు. అంటే మీరు కాంట్రాక్ట్ బేసా? ఓకే అమ్మా. ఓకే మేడం, మీ డాక్టర్ గారు ఎప్పుడు వస్తారు? రండి.